వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృశ్చికం వారికి మీ యొక్క రాస్యాధిపతి సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే అష్టమ భావంలోకి వెళ్తున్నాడో, అది కూడా బుధుడిని వెళ్ళి కలుస్తున్నాడో, ముఖ్యంగా మొదటి వారం ఆగస్టు మొదటి వారం కొంచెం మీరు ఏదైనా తాతగారు ఆస్తి విషయంలోని, రీసెర్చెస్ విషయంలోని, లేకపోతే కొన్నిసార్లు చూడండి మనకేదో తెలియకుండా ఏదో తొక్కడం వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటుంటాయి, కొన్ని మంత్ర సాధనల వల్ల, తప్పుగా పలికేటువంటి వాటి వల్ల. అదేవిధంగా షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీకు పంచమంలో ఉండే శని వక్రిస్తూ వెనక్కి వస్తున్నాడు, రాహు కలుస్తున్నాడు చతుర్థంలోకి, మరియు శుక్రుడు లాభస్థానంలో నీచ, రవి మనకి దశమ స్థానంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం భాగ్యంలో గురువుతో కలిసినటువంటి రవి దశమ స్థానంలోకి ఆగస్టు 15 నుంచి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ పంచమంలో ఉండేటువంటి శని వక్రించాడో, ఇది సంతానానికి విదేశీ యోగాన్ని ఒకవైపు ఇస్తూ, మరొక వైపు ఏంటంటే మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నం కూడా కొద్దిగా ఆలస్యం అవుతున్నా ఫలింపయ్యేలా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సప్తమంలో అంటే లగ్నాధిపతి సప్తమంలో వెళ్ళి సప్తమం నుంచి అష్టమంలోకి మారుతున్నాడు మీకు ఆగస్టు మాసంలో. ఒక వారం రోజుల పాటు ఆ కుజబుధులు కలిసిన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కుజుడు ప్రయాణంలో కుజ నక్షత్రం మీద ప్రయాణం చేస్తూ దగ్గరగా వెళ్తున్నాడు కాబట్టి. కాకపోతే అసలు ప్రభావం 2-3 రోజులే ఉంటుంది, కానీ దానివల్ల కొంచెం ఈ షేర్ మార్కెట్ విషయంలో ఫస్ట్ వీక్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు వృశ్చికం వారు. ఎందుకంటే సర్వసాధారణంగానే షేర్ మార్కెట్ విషయంలో కాస్త ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది వృశ్చికం వారికి, వృశ్చిక లగ్నం వారు అనుకోండి, రాశి వారికి అనుకోండి. అయితే ఈ భాగ్యభావంలో ఎప్పుడైతే మీకు బుధుడు 5వ తేదీ ఆగస్టు నుంచి వచ్చి రవి గురువులు కలుస్తారో, ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ కాంబినేషన్ అనేటువంటిది పర్టికులర్గా ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఇలా ఉందో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ గమనించుకున్నట్లయితే, మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఆగస్టు 5వ తేదీ నుంచి 15 ఆగస్టు వరకు పెద్ద మొత్తంలో ఏదైనా ధనం రావడానికి, తండ్రి గురువుల యొక్క అనుగ్రహం అంటే వాళ్ళ నుంచి ఏదైనా మీరు పొందడానికి ఈ పర్టికులర్గా 10 డేస్ చాలా మంచి సమయం చెప్పాలంటే. కాకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ లేకపోతే వివాహ జీవితం విషయంలో అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ప్రధానంగా పనిచేస్తుంటాయి. మరి గోచారంలో ఉండే గ్రహాల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, మీరు ఇప్పుడు 5 గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో శని వక్రగస్తున్నాడు అని చెప్పుకున్నారు కదా. అంటే దీన్ని కాలము అంటారు. అంటే కాలంలో ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీస్తున్నారు, ఆ ప్రోడక్ట్కి ఇప్పుడు డిమాండ్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్కి మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ కంటే ఇది బాగుందా లేదా అనేటువంటి దాన్ని ఎన్నో ఆలోచనలు చేసి ఒక ప్రోడక్ట్ తీస్తారు, అవునా కదా. అలాగే మనం ఏంటంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ జన్మజాతకంలో ఒక యోగం నడుస్తుంది, ఆ యోగానికి తగ్గట్టుగా అంటే ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కునే యోగం నడుస్తుంది అనుకోండి. మనం మేషం వారికి చెప్పుకున్నాం ఈ 10 రోజులు చాలా బాగుంది ప్రాపర్టీ కొనుక్కోవడానికి అనేది. అప్పుడు ఆ యోగానికి కలిసినప్పుడు, ఆ కాలం కూడా కలిసినప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 3 నెలల ముందు బ్యాగులు అమ్ముకునేవాడు, స్కూల్ డ్రెస్సులు అమ్ముకునేవారు, లేకపోతే సాక్సులు అమ్ముకునేవారు, షూలు అమ్ముకునేవాళ్ళకి బాగా సేల్స్ ఉంటుంది. కానీ స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఎప్పుడో నువ్వు స్కూల్ డ్రెస్సులు అమ్ముతా అన్నా, బ్యాగులు అమ్ముతాను ఎవడు కొనే నాదులు తగ్గిపోతారు. ఎందుకు? అయిపోయింది, కొనాల్సిన టైం అయిపోయింది. అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా కాలంలో జరిగేటువంటి ఫలితాలు. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 3-4 నెలల క్రితం, శుక్రుడి యొక్క గతిని బట్టి ఏమంటే ఇప్పుడు శుక్రుడు ఇలా ఉన్నాడు, తర్వాత ఇక్కడికి వెళ్తాడు, మళ్ళీ సింహరాశిలో శుక్రుడు కేతుతో కలిసినప్పుడు స్త్రీల మీద అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పుకున్నాం, గుర్తే ఉండుంటుంది మీకు. అదే రకంగా మీరు కనుక చూసినట్లయితే పాపం ఒక 13 ఏళ్ళ అమ్మాయి మీద 30 మంది రేప్ కేసు చేయడం అనేటువంటిది మనం చూసాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే గోచారంలో జరిగేటువంటి ఫలితాలకి ఇటువంటి ఉంటాయి అనేటువంటి చెప్పడం జరిగింది.
అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడు కూడా గోచారంలో ఒక గ్రహం మారుతుంది అంటే, ఇప్పుడు మనం 5 గ్రహాలు ఈ యొక్క మార్పుల గురించి మనం చెప్పుకున్నాం. అందులో మేషం వారికి ఏలినాటి శని తగ్గుతుందని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఈ మకరం వారికి మరలా ఏలినాటి శని ప్రభావం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళు శని గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. దాని గురించి అంతే ఓ కంగారు పడిపోయి ఏదో అయిపోతుంది, నా గ్రహం మారిపోతుందంటే ఏదో కొంపలు మునిగిపోతుంది అన్నంత అవసరం లేదు. కాలంలో ఎలా అయితే కాలం మారుతుందో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎలా అయితే కాలాలు మారుతాయో, గ్రహాల మార్పుల వల్ల వాళ్ళ తత్వాల్లోని, వాళ్ళ జీవన విధానాల్లోని, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోని వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతుల్లో కొన్ని మార్పులు వస్తాయి. అయితే ఎటువంటి మార్పులు ఉన్నా కూడా ఆ గ్రహానికి సంబంధించినటువంటిది మీరు కనుక చేసుకోగలిగితే, ఇప్పుడు మనం మొత్తం 5 గ్రహాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో శని గ్రహం దగ్గర శని ఎప్పుడు మారుతున్నాడు మనకి అంటే 27 జూలై నుంచి వక్రిస్తున్నాడు. కాబట్టి 27 జూలై నుంచి కాస్త ముఖ్యంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే దాని ప్రభావం మనకి ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే గోవుకి కాస్త బెల్లం తినిపిస్తూ ఉన్నట్లయితే, కుక్కలకి, నల్ల కుక్కలకి కానీ లేకపోతే కుక్కలకి కానీ ఏదైనా ఫుడ్ వేస్తుంటే కూడా కుజ ప్రభావం తగ్గుతుంది. శనికేమో గోవులకు బెల్లం తినిపించాలి, కుజుడి యొక్క ప్రభావం తగ్గాలంటే డాగ్స్కి మీరు ఏదైనా ఫుడ్, స్ట్రీట్ డాగ్స్ ఉంటుంటాయి పాపం, వాటికి ఫుడ్ ఉండదు సరిగా, వాటికి ఏదైనా తినిపించడం, లేదా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగంటే కొన్ని సంస్థలు ఉంటాయి, వాటిని కుక్కలు పెంచుతుంటారు ప్రత్యేకంగా. అలాంటి సంస్థలకు వెళ్ళి చేయండి పోనీ. ఎందుకంటే ఇవాళ రేపు వీధి కుక్కలను పెంచుతుంటే కూడా ఏమైపోతుందంటే పాపం అది వెళ్ళే వాళ్ళని కరుస్తుంది, అలాంటివి ఎంకరేజ్ చేయకుండా అనేటువంటిది కూడా వస్తున్నాయి ఇవాళ రేపు మనం చూస్తున్నట్లయితే. కనీసం అలాగైనా చేయండి. అదేవిధంగా బుధుడు కూడా మారుతున్నాడు. కానీ బుధుడు మారడం వల్ల ఎక్కడ కూడా ఎఫెక్ట్ లేదు మీకు. ఎందుకు లేదు అంటే, బుధుడు వెళ్ళి శుభగ్రహాలతో కలుస్తున్నాడు కాబట్టి దాని గురించి పెద్దగా రెమెడీ ఏం అక్కర్లేదు. కానీ శుక్రుడు వల్ల మాత్రం రెమెడీ చేసుకోవాలి. ఎందుకు? శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే పాప ఇన్సిడెంట్ ఉందో అలాంటిది దాదాపుగా ఇంకో 2 నెలల వరకు ఉంది దాని ప్రభావం. ఇంకొక 2 months ఉందండి. కాబట్టి ఇంకొక 2 నెలల వరకు మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నట్లయితే, బాగా ఎంగేజ్ టీనేజ్లో ఉండేటువంటి పిల్లల విషయంలో దగ్గరుండి స్కూల్కి తీసుకురావడం కానీ, కాలేజీ తీసుకురావడం కానీ చేయండి. కానీ ఒంటరిగా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లోని వాళ్ళని రమణమండ ఇట్లాంటివి ఏమి చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితులు ఈ రకంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక 3వ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ రవి మారుతున్నాడు. రవి మార్పు వల్ల రవి ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారు, ఎందుకంటే రవి గవర్నమెంట్ కారకుడు, ఉపాసనా మార్గాల్లో ఉండేటువంటి వారు. అందుకే సూర్యభగవాను చూస్తూ ప్రత్యక్ష నారాయణ అంటూ ఉంటాం. అలాంటి వారికి ఉపాసన సంబంధించిన వాటికి మంచిదే. కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటువంటి వారు కొన్నిసార్లు గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా ఇరుక్కుంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలి? కేతుగ్రహం దగ్గర, రవిగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన ఏమో మీరు ఆగస్టు 15 నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉండండి. గోధుమలు దానంగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలని గోచార గ్రహాలు యాక్టివ్ ఆర్ డియాక్టివ్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది కంప్లీట్ 0 అయిపోయే స్టేజ్కి వస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఓవర్ యాక్టివ్ అయ్యే స్టేజ్ వస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ నీచ స్థానంలోకి వెళ్ళేటువంటి శుక్రుడి మీద కుజుడు దృష్టి ఉంది. నెక్స్ట్ అంటే మిథునంలో ఉండేటువంటి కుజుడు కన్యలో ఉండేటువంటి శుక్రుడిని వీక్షిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. స్త్రీల విషయంలో, వాహనం మీద వెళ్ళేటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకోండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా నిత్యం లలిత చదువుకోవడము ఇలా చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది.